Please like and subscribe Varta Kiranam. స్మోక్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలి. కంపెనీల్లో ప్రమాదాలు నివారించడానికి స్మోక్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాణాలు పాటించాలి. కార్మికుల ప్రాణాలు హరిస్తున్న పరిశ్రమలు మాకొద్దు. కార్మికుల ప్రాణాలు హరిస్తున్న పరిశ్రమలు మాకొద్దు. పరిశ్రమలో సేఫ్టీ నిబంధనలు పాటించాలి. పరారీలో ఉన్న యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. పరారీలో ఉన్న యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. విశాఖలో G20 సదస్సు ఇన్వెస్టర్ల సమ్మిట్ ఏర్పాటు చేసి పరిశ్రమలని ఏర్పాటు చేస్తాం, ఇన్వెస్టర్లు రండి అని చెప్పి పెద్ద ఎత్తున గ్రీన్ కార్పెట్ పెడితే కొన్ని పరిశ్రమలు వచ్చాయి. తదనంతర కాలంలో హైదరాబాద్ నుంచి తరిమేసిన కొన్ని పరిశ్రమలు విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చాయి. అయితే ఇన్వెస్టర్లు ఏమో ఢిల్లీలో ఉంటున్నారు, హైదరాబాద్ లో ఉంటున్నారు, మేనేజర్లు అందరూ హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్రజలు ప్రాణాలు, కార్మికుల ప్రాణాలు కోల్పోయేది మాత్రం విశాఖపట్నం, అనకాపల్లి వాసులు. ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్లు వాళ్ళు లాభాలు మాత్రమే చూస్తున్నారు. రైతులు 80% భూములు త్యాగం చేస్తున్నారు, వారి ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, ఆస్తులు త్యాగం చేస్తున్నారు, ఇళ్లు త్యాగం చేస్తున్నారు. కనీసం ఉపాధి అవకాశం వచ్చేటప్పటికి 20% కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వట్లా. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా పరిశ్రమలో ఉన్న పెద్దలు కానీ, యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా భద్రత మీద 20% కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ దృష్టి సారించట్లా. స్మోక్ డిటెక్టర్ 1000 రూపాయలండి. స్మోక్ డిటెక్టర్ మార్కెట్ లో. ఈ స్మోక్ డిటెక్టర్ ఉంటే కనుక ఎక్కడైనా పొగొచ్చిందా, ఏదైనా అలారం కొడుతుంది, మొత్తం ఫ్యాక్టరీ అంతా అలర్ట్ అవుతారు. అట్లాంటివి కూడా పెట్టుకోరు వీళ్ళు. ఎన్ని ఎగ్జామ్షన్ తీసుకుంటున్నారు సార్ వీళ్ళు? ల్యాండ్ ఎగ్జామ్షన్, GST ఎగ్జామ్షన్, కరెంట్ ఎగ్జామ్షన్, ఎక్విప్మెంట్, బ్యాంకుల నుంచి లోన్ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి నడిచేస్తా ఉన్నారు. వీళ్ళకి ఇన్ని సదుపాయాలు ఇస్తున్నప్పటికీ కూడా పరిశ్రమల్లో వాళ్ళకి ఏమాత్రం మార్పు లేదు. వాళ్ళు ఎలాంటి అసలు జాగ్రత్త సేఫ్టీ ఆడిట్ కూడా అస్సలు పాటించట్లేదు. అసలు విజిటర్స్ కూడా రక్షణ లేదు. సో మరి ఏమంటే ఇప్పుడు ఏంటి, ఇవాళ నేను యాజమాన్యం కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళు పరారీలో ఉన్నారు కదా అని ఇప్పటికే దగ్గర 120 మంది చనిపోయారని ముఖ్యమంత్రి గారు తేలుతున్నారు. మరి 120 మంది వరకు ప్రజల ప్రాణాలు పోతా ఉంటే ఆడిట్, 3 మెన్ కమిటీ, హైపవర్ కమిటీలతో కాలయాపన చేసి వాళ్ళని కాపాడతారా? మీరు దోషులను కాపాడతారా? యాక్షన్ తీసుకోరా? వాళ్ళు వస్తున్నారు, అమరావతి నుంచి వస్తున్నారు, రాసుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళ ఇన్సూరెన్స్ ఏమైందండి? కార్మికులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఏమైంది? కార్మిక పథకాలు ఏమవుతున్నాయి? ఎందుకు కార్మికులే బలిపశులు అవుతున్నారు? దయచేసి కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు కాపాడాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. సేఫ్ డిటెక్టర్లు కూడా వాడాలి. అలాగే స్మెల్ రిసోర్సెస్ వచ్చేవి, ఏదైనా వాసన వచ్చినా, ప్రమాదం వచ్చినా మేము చెబుతూనే ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. పదే ఇదే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద దృష్టి సారించాలి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని కాపాడుతారా, ప్రజలను కాపాడుతారా, లేదా కంపెనీకి తాళం వేస్తారా? ఆయన తేల్చుకోవాలి. ఆయన డైలమాలో ఉన్నారు. ప్రజలు కానీ, మత్స్యకారులు కానీ, భూములు ఇచ్చిన వాళ్ళు కానీ, రైతులు కానీ అయోమయంలో ఇబ్బందులు పడతా ఉన్నారు. మాకు పర్యావరణానికి సంబంధించి, సేఫ్టీకి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సంబంధించి జాగ్రత్తలు వహించాలని చెప్పి కోరుతూ ఇవాళ మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన చేపట్టాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాలని కోరుకుంటున్నాం. జెటి రామారావు ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు.